ప్రభుని స్తుతించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన దివ్యమైన సమయమును బట్టి, ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడు, శక్తివంతుడు, గొప్ప దేవుడు. నిజంగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్న వారిని ఈ రోజు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా ఆయన సన్నిధిలో ముందుకెళ్తామో అంతకందకు దేవుడు మన ఎడల అంతే గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఇంతవరకు చక్కటి సాక్ష్యం విన్నాం మనము. దేవుని సన్నిధిలో ఇంకనూ కుటుంబం సాగిపోవునట్లుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ముందుకు కొనసాగింపబడదాం. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకొని ముందు కొనసాగింపబడదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకొని ముందు కొనసాగింపబడదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువు. ఇంకా తీయలేదా? ఏ మనుష్యుడును నీ బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడును నిలవలేక ఉండును. చాలు. మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటాను. చాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయమందు చదవబడిన లేఖన భాగములో నుంచి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడండి స్వామి. కుటుంబంతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్కు మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. మా బాధలో నెమ్మది కలగజేసేది నీ వాక్కు మాత్రమే నాయన. నీ వాక్కు చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు, ఆశీర్వదించు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించు. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాం. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చెప్దాం అందరము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో చదవబడిన లేఖన భాగంలో, నీ బ్రతుకు దినములన్నీయో నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేక ఉండును. బ్రతుకు దినములన్నిటి యెహోషువకి దేవుడిచ్చిన వాగ్దానం. మోషే తర్వాత యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలని నడిపించడానికి చాలా జ్ఞానవంతులు, తెలివివంతులు, నానా రకాలుగా వయసులో పెద్దవాళ్ళు, గొప్పవారు ఉన్నప్పటికీ కూడా యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు, లక్షల ప్రజలను నడిపించడానికి యెహోషువని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఆయనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, నీ బ్రతుకు దినములన్నిట, ఇప్పుడు మన బ్రతుకు దినములన్నిట కూడా ఏ మనుష్యుడు మన ఎదుట నిలవ చాలదు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నంత వరకు యెహోషువ, మోషే తర్వాత యెహోషువని దేవుడు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మోషే పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే యెహోషువ పర్వతం కింద గుడారములో ఉండి ప్రార్థన చేసేవాడు. ఇద్దరి పిలుపులు వేరు కానీ ఇద్దరి ప్రార్థన అనుభవం ఒకటే. చప్పట్లు కొట్టి కనపరచు. అంత గొప్ప వాళ్ళు, గనులైన వారు, తెలివివంతులు, వయసులో పెద్దవారు, ఇశ్రాయేలు ప్రజల వారు మధ్యలో ఉన్నప్పటికీ కూడా యెహోషువని ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడు అంటే, మోషే ఎంత ప్రార్థనాపరుడో యెహోషువ కూడా అంతే ప్రార్థనాపరుడు. మోషే ఎంత నమ్మకంగా దేవుని కొరకు బ్రతికాడో యెహోషువ కూడా అంతే దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. గుడారములో నుంచి బయటికి రాకుండా ప్రభు సన్నిధిలో, యెహోవా సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేస్తూ దేవుని కొరకు బ్రతకడానికి తన జీవితాన్ని సమర్పణ చేసుకున్న వ్యక్తి గనక ఒకటే చెప్పగలను నేను, ఎవరు నీవని కాదు, నేనని కాదు,
ఏ వ్యక్తులు దేవుని కొరకు నమ్మకంగా ప్రార్థనా పూర్వంగా దైవ సన్నిధిలో సాగిపోవడానికి ప్రయాసపడతారో వారి బ్రతుకులో ఎన్నడూ ఏ రోజు ఏ విషయంలో కూడా అపజయం అనేది రానియడు నా దేవుడు. ఎప్పుడు కూడా అపజయం వచ్చే స్థితి రానివ్వడు. యెహోషువకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేవు, మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నువ్వు తోడుగా ఉండేదను. చెప్పండి మరి, కనపరచండి. మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడే ఉంటాను. మంచిదే. మన ఎదుట ఏ మనిషి నిలవకుండా ఉండాలంటే ఒక 2-3 మాటలు, ఎలాగ మనం బ్రతుకుతే మన ఎదుట ఏ మనిషి నిలవలేకుండా ఉంటారో కొన్ని మాటలు మీకు తెలియచేసి వాక్య భాగాన్ని ముగిస్తాం. చూడండి, మొట్టమొదటిగా సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6-7 వచనాలు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6-7 వచనం. మనం ఎలా ఉంటే మన ఎదుట ఏ మనిషి నిల్వ చాలకుండా ఉంటారు, మనం ఎలా బ్రతుకుతే మన బ్రతుకు ఎలా ఉండాలి. అందరూ బ్రతుకుతారు, కానీ అందరి బ్రతుకుకి మన బ్రతుకు తేడా కనబడాలి. లోకములు ఉన్న వారు అందరూ బ్రతుకుతారు. ఇప్పుడు వరకు బిడ్డ చెప్పింది, పుట్టిగా క్రైస్తవరాలుగా ఉన్నాను, మందిరములు అడుగుపెట్టిన తర్వాత వాక్యం ద్వారా జీవితాన్ని సరి చేసుకొని ఒక్కొక్కటి మార్చుకుండు. అందుకే ఒకేసారి మార్పు రాదు, మెల్లమెల్లగా మార్చుకోవాలి. కొంతమంది సత్యరాక మారరు వారు బ్రతుకు. వీడు సత్యరాక ఇంతేరా, ఈయన సత్యరాక ఇంతేరా అనుకుంటారు, తిట్టుకుంటారు. కానీ మార్పు చెందిన వారి విషయంలో దేవుడు దిగి వచ్చి కార్యాలు చేస్తాడు. మార్పు చెందాలి మనిషి. నేను ఎట్లా ఉంటే అట్లా. కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు, నేను ఇంతే, నా బ్రతికింతే, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే ఉంటానంటే అది అరిగే పనులు కావు. మనుషుల ముందు మనం ఎలా బ్రతకాలో, లోకములు ఎలా బ్రతకాలో, కుటుంబం ఎలా బ్రతకాలో, పిల్లల మధ్యలో ఎలా బ్రతకాలో, అలా బ్రతుకుతేనే మన బ్రతుకులో గొప్ప ఆశీర్వాదాలు మనం చూడడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంతే అంటే నువ్వు అంతే ఉంటావు. మారుతానంటే మార్పు చెందిన బ్రతుకులోకి దేవుడు దిగి వచ్చి కార్యాలు చేస్తాడు. మార్పు చెందాలని దేవుని కోరిక. మార్పు చెందాలి. దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవాలంటే మనలో మార్పు కావాలి. ఇశ్రాయేలు ప్రజలకు కూడా వాగ్దానం ఇచ్చాడు, కానీ అందరూ చేరలేదు. పాలు తేనె ప్రవహించే దేశంలో ఎవరు అర్హులో వారు మాత్రమే చేర్చబడ్డారు. అన్ని లక్షల ప్రజలలో అందరూ చేర్చబడలేదు. ఎవరు వాటికి యోగిలో, ఎవరు మార్పు చెందిన వారో, ఎవరు దేవునికి లోబడిన వారో, ఎవరు విశ్వాసం గల వారో వారు మాత్రమే చేర్చబడగల కృపనిచ్చాడు దేవుడు. లోకములు అందరూ చేర్చబడరు, అందరూ దేవుని దగ్గరికి వెళ్ళరు, అందరూ దీవెనలు పొందరు. మరి అందరూ ఒకే సంఘంలో కోసం కొంతమంది ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోరు? ఇప్పుడు ఒక మనిషి దగ్గర మనం పనిచేసేటప్పుడు ఆ యజమానికి కనికరం కావాలన్నా దేవుని కృప ఉండాలి. అందరూ చేయరు. అందరు యజమానులు సహాయం చేస్తారంటారా? మంచి నీళ్ళు కూడా పోయారు, టీ నీళ్ళు కూడా పోయారు. అందరు పోస్తారా? అందరు చేస్తారా? వాళ్ళకి ఆస్తి ఉన్నంత వరకు, వాళ్ళకి ఆస్తి ఉన్నదని మనకంతా తోడిపోస్తా ఉంటారా? అది దేవుని కృప. ఆ కుమారుడి యొక్క నమ్మకత్వం, కుమార్తె యొక్క ప్రార్థన, వెనకాల ప్రార్థన, ఆ కుమారుని యొక్క కష్టం. ఏ రాత్రి పిలిస్తే ఆ రాత్రి పరిగెత్తడం. ఆ యజమానునికి అది ఎంత నమ్మకంగా, హార్ట్ అటాక్ వచ్చినా ఏం పర్వాలేదు వచ్చేస్తా అని చెప్పేసి పోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన. అంత నమ్మకత్వాన్ని పట్టుకొని వాళ్ళకెంత అది ఉంటది. మనం అనుకుంటామండి, ఒక వ్యక్తిని ప్రేమించాలంటే వారి ఎడల ఎంత మంచితనం కనపరిస్తే గాని వాళ్ళు ప్రేమించరు. మనల్ని ఉట్టిగానే ప్రేమిస్తారా? ఊరికైనా వస్తుందా ప్రేమ, దయ్య, మంచితనం ఇవన్నీ ఊరికైనా వస్తుందా? అయ్యో, రాత్రి పగలు కుటుంబాన్ని వదిలిపెట్టి మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారే అని ఆ యజమాని మనసులో పడిపోయింది నా జీవితం. అర్థమవుతుందా నీకు? కుమారుని యొక్క బ్రతుకు ఆ యజమాని బ్రతుకులో. ఇప్పుడు మేమే అంటాం మా దగ్గర వర్క్ చేసేవాళ్ళు, చిన్నప్పటి నుంచి మా దగ్గర పని చేస్తున్నారు, ఎంత మంచోడో, ఏదైనా చేసినా తక్కువనే వారికి అనుకుంటాం మేము. అట్లా మనసులో పడిపోవాలి. నేను కూడా సేవకుల మనసులో పడిపోవాలి. ఇంత నమ్మకంగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు చూడు, సంఘం కొరకు చెప్పగలుగుతాం, ఎన్ని బాధ వచ్చినా సంఘాన్ని వదిలిపెట్టలేదు.
కదా. పిల్లలు కూడా ఆ సంఘంలోనే ఉండును గాక. చప్పలు కొట్టరే. పిల్లలు కూడా ఏ సంఘంలో ఉండాలి చెప్పాలి. పిల్లలు కూడా ఎక్కడ ఉండాలి? కొంతమంది సాక్ష్యం చెప్తారు కదా, మా అమ్మ ఇక్కడే, మా నాన్న ఇక్కడే, మేము ఇక్కడే, మా పిల్లలు ఇక్కడే. స్తోత్రం, హల్లెలూయా. అట్లా తరతరాలు సంఘంలో నాటబడి అనుభవంలోకి ముక్కు అచ్చిగా ఊడిపోవద్దు. తుమ్ముతో ఊడిపోయే ముక్కలు ఎంతకాలం అతికిస్తారమ్మా? ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు వచ్చినా మందిరంలో నాటబడే వారిని గురించి సేవకుల గుండెల్లో ఉండిపోతారు వాళ్ళు. అర్థమవుతుందా? కొన్ని సందర్భములలో సేవకులు గద్దిస్తారు, దులుపుకొని పోతారు చూడు, వాళ్ళని గురించి ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? ఎంత అసలు దులుపుకొని వెళ్ళే వాళ్ళ కొరకు ఎంత ప్రేమ ఉంటుందమ్మా. నేను ఇంత మాట్లాడినా ఇంత చేసినా నమ్మకంగా ఉన్నారమ్మా వీళ్ళు, ఎంత మంచోళ్ళమ్మా అని యజమాని గుండెల్లో ఆ దాసుడు ఎలా దేవుని మీద ఉండిపోతుందో సేవకుల గుండెల్లో కూడా విశ్వాసులు అలాగే నిలబడిపోతా ఉంటారు. నమ్మకంగా ఉన్న వారిని గూర్చి ఒక ప్రత్యేకమైన దృష్టి, అభిమానం, ప్రేమ అనేది వాళ్ళ మీద ఉంటది. అందరిని ఒకే తీరుగా రాదండి. ఎందుకు వస్తుంది? అది ఒట్టి నోటి మాట, పెదవులతో ఉన్న మాటే ఉంటది కానీ ఎవరు ప్రేమించరు. అందరిని ఒకే తీరుగా ఎవరు ప్రేమించరు. కడుపులో పుట్టిన పిల్లల్ని ఒకే తీరుగా ప్రేమించరు. ఇంకా విశ్వాసులను ఒకే తీరు ఎందుకు ప్రేమిస్తాము? నేనైతే అబద్ధాలు చెప్పను, నేను అసలే ప్రేమించను ఒకే తీరుగా. నా గుండెలో ఎవరు ఉంటారో వాళ్ళని కొంచెం ఎక్కువ ప్రేమిస్తా, మిగిలిన ప్రేమించరని కాదు, తప్పగా ప్రేమిస్తా. వాళ్ళ బాధలో తోడుపడతా, వాళ్ళ బాధ కొరకు ప్రార్థన చేస్తా, వాళ్ళ విషయంలో అన్నిటిలో తోడుగా ఉంటారు. కానీ ఒక ప్రత్యేకమైన ప్రేమ వాళ్ళని గురించి గుండెలో ఉండదు. ఎవరిని గురించి ఉంటుంది గుండెలో? అన్నిటిలో నమ్మకంగా ఉన్న వారిని గురించి ఒక ప్రత్యేకమైన ప్రేమ తప్పక గుండెలో. చెప్పండమ్మా. అదే స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, వీళ్ళు తక్కువ ప్రేమిస్తారు. నేను ఏ చోట ఏడుస్తూనే ఉంటాను, నేను అసలు పట్టించుకోను. వాళ్ళని తక్కువ ప్రేమిస్తాను, వీళ్ళు ఎక్కువ ప్రేమిస్తాను. నేను ఎక్కువ ప్రేమిస్తా, తక్కువ ప్రేమిస్తా. ఎందుకంటే వాళ్ళ సమర్పణ వేరు, వీళ్ళ సమర్పణ, వాళ్ళ నమ్మకత్వం వేరు, వీళ్ళ నమ్మకత్వము వేరు. ఇప్పుడు ఆ యజమాని గుండెలో ఉన్నందుకే కదా మరి ఆయన దగ్గర డ్రైవర్లు చాలా మంది, అందరికీ చేస్తాడు ఆయన. వాళ్ళు చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు, మరి అందరికీ చేస్తారు. వాళ్ళు ఎవరు నమ్మకంగా ఉన్నారో వాళ్ళకే చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకత్వాన్ని చూసి ఎవరు పెట్టాలండి? 8 లక్షలు, 8 తులాలు బంగారం, ఇంటికి 8 లక్షలు, పిల్లల చదువులకు ఎంత ఉంటే మాత్రం ఏ యజమానుడు పెట్టాలి? ఎవరు పెట్టాలి? ఎంతో మంది ఉన్నారు యజమానులు, చాలా మంది కోట్లకు ఆస్తి పరిగెత్తే వారు ఉన్నారు. ఏదో జీతం ఇస్తారు, చేపించుకున్నంత వరకు పంపించేస్తా ఉంటారు. ఇంతగానం పెట్టే వాళ్ళు ఎవరు? అది దేవుని కృపనే, దేవుని కృపనే. ఈ మాటకు ఒక మాట గుర్తొస్తుంది నాకు, ఒక మాట గుర్తొస్తుంది. ఏమైనా తెలుసా? ఆ ఎలియాజర్ అంటారు కదా, మా అబ్రహాము మా యజమానుని బహుగా దేవుడు ఆశీర్వదించనని ఆ మాట చెప్పి నా యజమానికి ఏమీ తక్కువ లేదని పక్క దగ్గర సాక్ష్యం చెప్తున్నట్టుగా దేవుని బిడ్డలారా, ఆ యజమానిని గూర్చి, ఆయన మంచితనమును గూర్చి ఈ బిడ్డలు సాక్ష్యం ఇస్తున్నారు. చప్పట్లు కొట్టి కనపరచాలి. ఎలియాజర్ అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా వీరు కూడా వారి యజమానుల గురించి ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. అంత మరి వాళ్ళు దేవుని బిడ్డలు కూడా కాదండి, వాళ్ళు అన్యజనులు అయినప్పటికీ వాళ్ళకి ఇచ్చిన మంచితరమును బట్టి నిజంగా చెప్పుకోవాలి మనం కదా, నిజంగా చెప్పుకోవాలి కదా. ఆ మంచితరం దేవుని బిడ్డల, దేవుని పిల్లలు మన జీవితాలలో మంచిగానే చెప్పుకోవాలి, చెడుగానే చెప్పుకోవాలి. మంచిని చెడు చేయలేం, చెడుని మంచి చేయలేం. ఎప్పుడైనా మంచి గెలుస్తుంది, చెడు ఎప్పటికైనా ఓడిపోవడానికి అవకాశము ఉంటది. అందుకే దేవుని పిల్లలు మన జీవితాలలో ఎప్పుడైనా మార్పు చెందే అనుభవం కావాలి. మార్పు చెందే అనుభవం కలిగిన వారి బ్రతుకులో అంతమందిలో యెహోషువకే ఎందుకు బాధ్యత చెప్పాడంటే ఆయన సమర్పణ, ఆయన విశ్వాసం, ఆయన ప్రార్థన, ఆయన జీవితంలో అందరూ ఉన్న గుడారములో ఉండి ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు యెహోషువ. మోషే పర్వతం మీద ఉంటే పర్వతం కింద గుడారములో యెహోషువ ప్రార్థనలో తన జీవితాన్ని కొనసాగించిన కారణాన్ని బట్టి మోషే దేవుడు ఇద్దరు కూడా యెహోషువని చూశాడు. పైనున్న దేవుడు చూశాడు, కిందున్న మోషే చూశాడు.
పైన దేవుడు చూడాలి, కిందున్న యాజకులు చూడాలి. చెప్పండి, ఒకటి కనపరచాలి. అప్పుడు ఆ కార్యం జరగడానికి దేవుడు సహాయము చేస్తాడు. అందుకే నీ ఎదుట ఏ మనుష్యుడు నిల్వ చాలకుండా ఉండాలంటే మన బ్రతుకులో ఉండవలసిన అనుభవం, మొట్టమొదటి అనుభవము సంఖ్యాకాండం 14:6-7 అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమార్ సంఖ్యాకాండం 14:6-7 చదువు. నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు ఎదుట సర్వ సమాజములో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము అని విశ్వాసంతో పలుకగలిగాడు కాలేబు యెహోషువ. చెప్పండి, కొద్ది కనపరచు. మొట్టమొదటిగా మన ఎదుట అమ్మ తెరవండిరా, కొంచెం బంద్ చేసినట్టుంది కదా, ఉబ్బరిస్తుంది. మిక్కిలి మంచి దేశం, మిక్కిలి మంచి దేశం అనే విశ్వాసంతో 12 మంది వేకుల వాళ్ళని పంపితే 10 మంది చెడు సమాచారం చెప్తే 2 మాత్రమే విశ్వాసంతో పలకగలిగారు. చప్పట్లు కొట్టి కనపరచండి అమ్మా. ఇద్దరు విశ్వాసం గల వారిగా 12 మందిలో 2 మాత్రమే విశ్వాసం గల వారిగా దేవుని మాట విశ్వాసంతో పలికగలిగారు. అందుకే వాళ్ళిద్దరే ఎక్కడ చేర్చబడ్డారు? పాలుదేవుని ప్రవహించే దేశంలో చేర్చబడ్డారు. వారి బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు వారి ఎదుట నిలవలేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే నంబర్ 1 వారిలో ఉన్న విశ్వాసముతో ఆ మాటలు పలకగల కృప వారిద్దరికి మాత్రమే ఇచ్చారు. 10 మంది ఆ వంగలు ఈ వంగలు వారు మనకంటే బలవంతులు, వారు మనకంటే గొప్పలు, వాళ్ళని జయించడానికి మనకి శక్తి చాలదు, మనం వారి ఎదుట మిడతల వలె నిలబడుతున్నది. వాళ్ళ బలాన్ని శత్రు బలాన్ని పొగిడగలిగారు. ఈ రోజు కూడా దేవుని పిల్లలమైన మనము దేవుని బలాన్ని మనం పొగడాలి, కానీ శత్రు బలాన్ని ఎప్పుడు పోవడానికి వీలు. ఎప్పుడు మన దేవుడు గొప్పోడు, మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు సర్వశక్తివంతుడు. లోకంలో ఉన్న వారికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పుకోవాలి. కానీ వాడంతా వీడంతా వాడంత బలగం, వీడింత బలగం, వాడు ధనవంతుడు, వాడికి అధికారం ఉంది, వాడి హోదా ఉంది, అన్ని అధికారులని సిద్ధపరిచిన వాడు నీవు నేను ఆరాధించిన దేవుడు మాత్రమే. అందుకే వాళ్ళ బలాన్ని పొగడొద్దు, వాళ్ళ యొక్క దేవుని బిడ్డల గొప్పతనాన్ని పొగడొద్దు. మనలో ఉన్న దేవుడు గొప్పవాడని విశ్వాసం గల చూపుతో మనం ముందుకెళ్తే నిశ్చయంగా ఏ మనుష్యుడు మన ఎదుట వాళ్ళు లేకుండా చెయ్యనుగాక. వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకోవాలంటే కొన్ని గుణగణాలు మనలో ఉండాలి. ఏ మనుష్యుడు ఎదుట నిల్వ చాలకుండా ఉండును అనే వాగ్దానము కాలేబు యెహోషువ మాత్రమే స్వతంత్రించుకున్నారు. చివరి వరకు ఏ మనుష్యులు నిలబడకుండా వారు కానానులో ప్రవేశించగల కృప దేవుడు వారికి ఇచ్చారు. కారణం ఏంటో తెలుసా? వాగ్దానం స్వతంత్రించుకోగల కృప దేవుడు వారికి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నంబర్ 1 విశ్వాసం ఎవరిలో ఉంటుందో ఏది ఏమైనా సరే నా దేవుడు నా పక్షములో ఉన్నాడు, నాకు జయమిస్తాడు, నేను ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాను అనే విశ్వాసం ఎవరిలో ఉంటుందో వారి బ్రతుకులో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అది నంబర్ 1 గుణం. రెండోది చెప్తాను చూడండి దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండం 32:12 మొట్టమొదటిది విశ్వాసం, రెండోది 32 సంఖ్యాకాండం 32:12 మరి ఎవడును పూర్ణ మనస్సుతో అది పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించలేదు కనుక ఏమైపోయేవారు? ఇచ్చిన దేశమును వారు తప్ప వేరు ఎవరును చూడలేకపోయారు. ఎందుకు? పూర్ణ మనస్సుతో దేవుని సేవించలేదు. రెండో అనుభవం ఏం అనుభవం ఉండాలో తెలుసా? పూర్ణ మనస్సుతో, పరిపూర్ణమైన మనస్సుతో
సగం లోకంలో, సగం వారి మీద, సగం వీరి మీద, సగం ఇవన్నీ ఉండద్దు మన బ్రతుకులో. దేవునిని వెంబడించేవారు దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే సగం లోకం ఉండొద్దు, సగం దేవుడు ఉండొద్దు. సగము దేవుని బిడ్డల పక్కోళ్ళ మీద ఉండొద్దు, సగం బయట వాళ్ళ మీద ఉండొద్దు. ఎక్కడ ఈ మనస్సు పూర్తిగా ఎవరి మీద పెట్టుకోవాలంటే ప్రభువు మీదే మనస్సు పూర్తిగా జీవితాన్ని అప్పచెప్పుకొని అనుభవంలోకి మనం మార్చబడును కాక అప్పుడు ఖచ్చితంగా దేవుని వాగ్దానం స్వతంత్రించుకోగల కృప దేవుడు మనకు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు పూర్ణ మనస్సుతో నన్ను వెంబడించలేదు కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తప్ప మరి ఎవరు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోయారు. దేవుని బిడ్డలారా, పూర్ణ మనస్సుతో ఎవరు దేవునిని వెంబడించడానికి ఇష్టపడతారో వారు తప్పక వాగ్దానాలను స్వతంత్రించుకోగల కృప దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు, ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. 10 సంవత్సరాలు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తూనే ఉన్నాడు. ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలంటే ఆ సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా దేవునికి లోబడి విధేయత కలిగి ప్రభు కొరకు బ్రతికే అనుభవాలు కలిగి ఉంటే ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోగల కృప దేవుడు మనకు ఇస్తాడు. ఆమేన్. అయిపోయింది, భోజనం చేసుకుని వెళ్ళండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కదా కార్యాలు, ఇది వాగ్దానాలు స్వతంత్రించుకునే వాళ్ళ అనుభవాలు. స్తోత్రం. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో, ఏ మనస్సుతో? నంబర్ 1. నంబర్ 2, మూడోది ముచ్చటగా చెప్పి ముగిచ్చేస్తా. చూడండి, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 11:15. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్టు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేశాను. నువ్వు దొరుకుతావు, నేను ఎందుకు వినాలి అనలే. అర్థమవుతుందా? సేవకులు ఏది ఆజ్ఞాపిస్తే దేవుడు సేవకులకు ఏది ఆజ్ఞాపిస్తారో ఆ మాటలన్నీ సంఘానికి, దేవుడి పిల్లలకు చెప్తారు సేవకులు. మోషే ఏమేమి ఆజ్ఞాపించారో అదన్నీ అలాగే తూచా తప్పకుండా చేశాడు యెహోషువ. బ్రతుకు దినములన్నయో ఎంత తలమెరిసిన వారు తన ముందున్నా ఎవరు నిలవలేకపోయాడు. కారణం ఏంటి? నంబర్ 1 విశ్వాసం, నంబర్ 2 పూర్ణ మనస్సుతో దేవుని వెంబడించడం, మూడోది ఏది దేవుని సేవకుడు చెప్పాడో, ఏది దేవుని సేవకులు చెప్పారో తూచా తప్పకుండా వాటి ప్రకారం యెహోషువ నడిచాడు కనుక తన వాగ్దానము స్వతంత్రించుకోగల కృపనిచ్చాడు. ఏది తప్పిపోలేదండి. మోసే ఏది చెబితే ఈ రోజు నిజంగా గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్పండి, దైవ సేవకులు చెప్పే మాట ప్రకారం మేము నడుస్తున్నాము అని చెప్పగల ధైర్యం మీకుంటే మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ అంతా వింటారు, ఇంటికెళ్ళి ఇంకొకటి చేస్తారు. మీకు నచ్చింది అది ఇక్కడ అంత అవును, ఆమేన్, అవును, వాక్యం వినేటప్పుడు ఎంత ఉద్యమం వస్తుందో, అవును, ఆమేన్, తలకాయ మమ్మల్ని చూసుకొని ఊపినట్టే ఉంటది. అంతే, ఊపినట్టే, ఆ ఊపినట్టే ఆ మందిరంలోనే ఊపుతారు తలకాయ. ఇంటికి వెళ్ళాక మా ఇష్టం మాది, మీ ఇష్టం మీది. యెహోషువ అలా చేయలేదండి. యెహోషువ అలా చేయలే. బ్రతుకు దినములన్నీ ఆయన ఎదుట ఏ మనుషుడు నిలవలేక ఉండననే వాగ్దానం స్వతంత్రించుకోవడానికి దైవ సేవకుడైన మోషే, యెహోవా మోషేకి ఏమేమి ఆజ్ఞాపించారో, మోషే యెహోషువకి ఏమేమి ఆజ్ఞాపించారో వాటన్నిటిని చేయడానికి తన బ్రతుకుని సమర్పణ చేసుకున్నాడు. అందుకే కదా, అందుకే నేను ముందే చెప్పాను వీటన్నిటికీ ముందే చెప్పాను. దేవుని సేవకులు ఏది చెప్తే వాటి ప్రకారంగా చేయడానికి ఇష్టపడిన వారిని దేవుడు మెచ్చుకుంటాడు, సేవకుడు మెచ్చుకుంటాడు, వాగ్దానం నెరవేరుస్తాడు. అది కార్యాలు దేవుడు మెచ్చుకుంటాడు పైనుంచి. రెండోది సేవకులు మెచ్చుకుంటారు,
మూడోది వాగ్దానం నెరవేర్చడానికి దిగి వస్తాడు ఆయన. అంతేగాని ఊరంతా తిరుక్కొని వచ్చి ఊరంతా మాటలు మాట్లాడి మంది ఊసంతా పెట్టుకొని పొద్దున్న నుంచి రాత్రి వరకు పనికిరాని ముచ్చట్లు పెట్టుకొని అమ్మా గుడారములో ఉన్నాడమ్మా ఆయన. అమ్మా యవనస్తుడమ్మా గుడారములో ఉన్నాడమ్మా. యవనస్తుడు ఎక్కడున్నాడండి? ఈ రోజు యవనస్తులు గుడారములో ఉండకనే ప్రేమ దోమ పనికి రాని చెత్త శదారం అంతా కూడా నింపుకుంటారు. సారీ అమ్మా, ఏమనుకోదు, అయిపోయింది. ఏసు రక్తం వేసాం, ఏం మనసులో పెట్టుకోలేదు మేము. అయిపోయింది. మేము సంతోషంగా బ్రతకాలే, మనసారా దీవించాం మిమ్మల్ని. అయిపోయింది, ఇంకా గదగా వదిలేసాము. ఇప్పుడు జరగబోయే సంగతి చెప్తున్నా. అట్లా గుడారములో ఉండే వారి బ్రతుకులలో ఇలాంటి వారు ఇక జరగబోయే సంగతి చెప్తున్నారు. ఏసు రక్తమే జయం. ఇక్కడే ఉన్నారు, ఏసు రక్తమే జయం కదా. వారు గుడారములో ఉన్నారు, వారు దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక. అమ్మ యవనస్తుడికమ్మ ఎన్ని ఆలోచనలు వస్తాయమ్మా. అరణ్యములో ఉన్నాడండి ఆయన. అరణ్యములో ఎన్ని ఆలోచనలు రావచ్చు. పనికి రాకుండా నేను ఇక్కడే ఉండవలసిన పని ఏమొచ్చింది, అక్కడ పోయి కొంచెం ఊరంతా తిరిగేసి వస్తా అని రాదా అండి ఆయనకి? రాదా అనుకుంటారు. అబ్బో ఆయన అప్పుడు అట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా ఉంటే. ఇప్పుడు కూడా ఉండగలుగుతారు ఉండాలనుకున్న వాళ్ళు. కంటికి కాపుదల పెట్టాలి, నోటికి కాపుదల పెట్టాలి, కాళ్ళకు బంధము. ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళొద్దు, ఇష్టం వచ్చిన వాళ్ళని చూడొద్దు. అందుకే ఆ కుమార్తె మనం చెప్తే అబ్బాయి ఎంత బాగా అనిపించిందో నాకు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా భక్తిలో ఉండవలసిన వారిని తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రోజే కాదు, ఈ రోజే కాదు. ఎందుకు దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట ఏ మనుషుడు నిలవలేకపోయాడంటే గుడారములో ఉన్నాడు, దేవుని మాటకి లోబడ్డాడు. మోషే ఏది చెప్పాడో, యోషువా ఇది చెయ్యాలను, ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలంటే తూచా తప్పకుండా మాటలన్నీ విన్నాడు. విని వాటి ప్రకారంగా నడవడానికి ఇష్టపడ్డాడు గనక పెద్దోళ్ళు ఉండని, చిన్నోళ్ళు ఉండని, జ్ఞానం కలిగిన వారు, తలమరిచిన వాళ్ళు ఉండని, ముసలోళ్ళు ఎవరైనా ఉండని, ఈ నాయకత్వానికి యెహోషువ ఒక్కడే సమర్థుడు అని ఆ నాయకత్వాన్ని ఆయన చేతికి అప్పచెప్పాడండి. ఆ నాయకత్వంలో ఓటం జరగలేదు. మోషే ఏ విధంగా నడిపించాడో దానికంటే ఎక్కువగా నడిపించాడు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని బిడ్డలారా, అందుకే నేను మోషేకి తోడుగా ఉన్నట్టుగా మీకును, మోషేకి తోడుగా మీరు కూడా అలా నడిస్తే మాకు తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుంటారు. అంతేనా? మీరు కూడా అలా నడిచారనుకో, మాకు తోడే ఉన్న దేవుడు మీకు తోడే ఉంటాడు. మాకు ఒక రకంగా మీకు ఒక రకంగా ఉండరండి. మమ్మల్ని పిలిచిన దేవుడు, నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కాకపోతే మేము చెప్పిన మాటకు విధేయత చూపి, మేము ఎవరి మాట చెప్తామండి? ఇప్పుడు ఇదంతా ఎవరి మాట? అది కదా, ఎవరిదో తెచ్చి చెప్పినట్టు. ఇవన్నీ బైబిల్లో ఉందా? అదేదా? ఎవరు బైబిల్ నుంచి వేరే చెప్పానా? బైబిల్ ఉంది కదా. స్తోత్రం, బైబిల్ మాటే చెప్తాను. బైబిల్ నుంచి ఇంకా వేరే మాట ఏం చెప్పం కదా, బైబిల్ మాటే చెప్తాం. బైబిల్ నుంచి వేరే మాట, ఆ బైబిల్ మాటే దేవుడు మాకు ఇస్తాడు గనక, అది దేవుని మాటగా చెప్తున్నాం గనక, అది దేవుని మాటగా మీరు అంగీకరించి ఆ మాట ప్రకారం నడిస్తే మోషే తర్వాత యెహోషువకి తోడుగా ఉన్న దేవుడు, మోషేకి తోడుగా ఉన్నట్టుగా యెహోషువకి తోడుగా ఉండి నడిపించిన దేవుడు, యెహోషువకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పులకు వచ్చిన దేవుడు, నీకును నాకును దేవుడు తోడుగా ఉండి మనకిచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చును గాక. ఈ అనుభవంలోకి మనం మార్చబడాలంటే యెహోషువ చెప్పిన మోషే చెప్పిన ప్రతి మాట ఏం చేశాడండి? చెప్పాడా? ఆ మాట మళ్ళా చదువు. అది యెహోవా మోషే తన సేవకుడైన మోషేకి ఏమేమి ఆజ్ఞాపించాడో, మోషే తన సేవకుడైన ఎవరికిచ్చాడు? యెహోషువకి ఆజ్ఞాపించాడు. అలాగే చేసిన అన్నాడా? ఇంకొకటి చేశాను అన్నాడా? చెప్పండి అమ్మా. అలాగే చేసిన అన్నాడా? ఇంకొకటి చేసిన అన్నాడు? చెప్పండి. చేశాడా? అలాగే చేశాడు కదా. మనం ఎలా చేయాలి? స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అలాగే చేస్తే ఏ మనుష్యుడు మన ఎదుట నిలవచాలకుండా వాగ్దానములు స్వతంత్రించుకోగల కృప దేవుడిస్తాడు. బ్రతుకు దినములన్నీ ఓటమంటూ యెహోషువకు ఓటం జరిగిందా?
జరిగిందా? మోషే ఎంతమంది రాజులు జయించాడు? యెహోషువ ఎంతమంది రాజులు జయించాడు? 31 మంది రాజులను జయించాడు. 30 కాదు, 31. 31 మంది మోషే 7 జయిస్తే యెహోషువ ఎంతమందిని జయించారు తెలుసా? 31 మంది రాజులను జయించి అవతల పడేశారు. అంతే. దేనితో? కత్య? యుద్ధమా? దేనితో జయించాడు తెలుసా? కేవలం ప్రార్థన ద్వారా జయించాడు. అర్థమవుతుందా? దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఆ రోజు రాజులనే జయించగల శక్తి ఇస్తే ప్రార్థన ద్వారా, ఈ రోజు చిన్న చిన్న శత్రువులను జయించలేమా? మనం జయించలేమా? పొందుకోలేమా? అది ఆ రోజు వాళ్ళు చేసే త్యాగం ఈ రోజు మనకు లేదు. దేవుడే మార్పు లేదు అమ్మ. దేవుడు ఎప్పుడు మారిపోయేవాడు కాదు. మారిపోయేది మనమే. ఊసరెళ్ళి రంగులన్నీ మనమే ఎత్తుతాం. ఇప్పుడు ఒక రంగు ఉంటుంది, కొంతసేపటికి ఇంకొక రంగు ఉంటుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు 10 రంగులు మారుతాం. ఇంకెక్కడ ఆశీర్వాదం పొందుకుంటాం చెప్పండి? పని దగ్గర ఒక రంగు, ఇంటి దగ్గర ఒక రంగు, చర్చిలో ఒక రంగు, ఇన్ని రంగులు మారుతా ఉంటే ఎక్కడ వస్తుంది మనకు ఆశీర్వాదం? ఏ రోటి పాట ఆ రోట్ల మారితే ఎక్కడ వస్తుంది? నువ్వు ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, సేవకుల దగ్గర ఉన్నా ఒకే మాట ఉండాలి, ఒకే పాట ఉండాలి, ఒకే మార్గం ఉండాలి. అప్పుడే కదా ఆశీర్వాదం. మోషే పర్వతం మీదకి పోతే ఇష్టం వచ్చిన కార్యాలు చేయొచ్చు ఆయన. మోషే చూస్తాడా? యెహోషువని చూస్తాడా? మోషే చూస్తాడా? మోషే రాత్రి పగలు పర్వతం మీదే ఉండిపోయాడు. కానీ యెహోషువ యవనస్తుడుగా ఉండి, నమ్మకస్తుడుగా ఉండి, గుడారములో నుంచి బయటికి రాకుండా దేవుని సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థన చేశాడు ఆయన. ఆ యవ్వన కాలములో చేసిన ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకత్వం అనుభవాన్ని దేవుడు నేర్పించాడు. నాయకత్వం అనుభవం ఒక నాయకత్వం అనుభవం ఉండాలంటే మామూలు మాట కాదమ్మా. ఎవరో నేర్పిస్తే నేర్చేది కాదు. అది మోకాళ్ళ మీద ఉండే అనుభవంలో నేర్చుకోగలుగుతారు. మోకాళ్ళ మీద ఉండే అనుభవం, ప్రార్థన అనుభవమే. మనకి ఏది నేర్పించాలన్నా ప్రార్థన అనుభవమే. ఆ ప్రార్థన అనుభవం నాయకత్వమైన ఒక్కొక్క వ్యక్తులను ఎలా నడిపించాలి, చిన్నోళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలి, బాధలు ఉన్న వారితో ఎలా మాట్లాడాలి, కష్టములు ఉన్న వారితో ఎలా మాట్లాడాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఎవరితో మాట్లాడాలో దేవుడు నేర్పిస్తా ఉంటాడనమాట. ఆ యవ్వన కాలములో యెహోషువ దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టాడు కనుక ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించగల నాయకత్వ అనుభవాన్ని దేవుడు ఏం చేశాడు? నేర్పించాడు. మోషే ఏదేది బోధించాడు అలాగే చేశాను. ఈ రోజు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఏం చేయాలి? చెప్తానే ఉంటారు. ఆమెకి ఏం పని పట్టలేదు. నా ఇష్టం, నా రాజ్యం అన్నారు అనుకో, నీకు ఏ నాయకత్వం ఉంటుంది? నీకేం ఆశీర్వాదాలు ఉంటాయి చెప్పండి? అసలు 10 మందికి ఉన్న 10 మందికి లేదు. వీళ్ళిద్దరికే వచ్చింది కదా. కాలేబుకి యెహోషువకే వచ్చిందా వాగ్దానం స్వతంత్రించుకోగలుగుతా? కారణం ఏంటి? దేవుని కొరకు విశ్వాసం. పూర్ణ మనస్సుతో కాలేబు పూర్ణ మనస్సుతో నన్ను వెంబడించారు గనక అన్న రాయబడిన మాట. వీళ్ళిద్దరే కానానులో చేరగల కృపని దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు మన జీవితాలలో దేవుని కొరకు బ్రతకడానికి జీవితాన్ని సమర్పణ చేయాలని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, విధేయత ఏంటమ్మా? మూడోది ఏంటమ్మా? యెహోషువ గ్రంథం 24:15 చదువు, ముగిచ్చేస్తాం. విధేయత అండి. విధేయత చూపాడు. విధేయత అమ్మా, మాట వినడం విధేయత. అందుకే అంటారు బలులు అర్పించడం గొప్పతరం కాదు. బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. ఆ మాటే చేశాడు, ఆ పనే చేశాడు యెహోషువ. బలులు అర్పించడం కాదు, మాట వినడానికి ఇష్టపడ్డారు. ఈ రోజు కూడా దేవుని మాట విన్నవారు ఎవ్వరు చెడిపోలేదండి. దేవుని మాట విన్నవారు ఒక్కరు చెడిపోలేదు. వినని వారే చెడిపోతారు. దేవుని మాట విన్నవారు ఎవ్వరూ చెడిపోరు. యెహోషువ గ్రంథం 24:15. అది ఇశ్రాయేలు ప్రజలతో చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల ఎవరిని సేవించ మీ ఇష్టం. మీరెవరిని సేవించ
సేవించండి మీ ఇష్టం. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదేదో చెప్పండి, బట్టి గనపరచండి. ఈ తీర్మానానికి రావాలి. ఊరంతా వచ్చి ఇదెందమ్మా, అదెందమ్మా, ఇట్లందమ్మా, అట్లందమ్మా, ఇట్లంద ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు అన్నీ ఉంటాయి. అప్పుడు మనం చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? మీకు దేవుణ్ణి సేవించడానికి మీకు కష్టం అనిపిస్తే మీ పక్కకు ఉండాలి. కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదాను, ఇంట్లో ఇంకిద్దరు రావాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదననే మాట రావాలంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా రక్షణ అట్టి అనుభవంలోకి మార్చబడడానికి మిగిలిన వారు ఏం చేసుకోవాలి? ప్రార్థన. అదే ఈ నెల, ఈ సంవత్సరం దాటక ముందే నా భర్త, నా కొడుకు రక్షణ పొందాలమ్మా, రక్షణ పొందాలయ్యా. అయ్యా నువ్వేం చేస్తావో తెలియదయ్యా అని దేవుని పాదాలు. రక్షణ ప్రాముఖ్యం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. యవనస్తులను ఈడ్చుకొని పోతున్నాడు అపవాది, యవనస్తులను పాడు చేస్తున్నాడు అపవాది, యవనస్తులను పతనం చేస్తున్నాడు అపవాది. ఆ రక్షణ మార్గంలోకి ఎవరైతే వస్తారో ఆ రక్షణ అపాయములో నుంచి కాపాడబడగల కృపనిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? రక్షణ లేకుండా చాలా మంది నశించిపోతున్నారు. రక్షణ లేకుండా అపాయములో పడిపోతా ఉన్నారు. అందుకే అపాయములో నుంచి విడుదల పొందాలంటే ఈ కుటుంబ యజమానుడు, కుమారుడు ఇద్దరు కూడా ఏం చేయాలి? రక్షణలోకి రావాలి. రావాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అది నిన్న దినం మొన్నటి దినము సండే ఒక యవనస్తుడు వచ్చే క్రాంతి అబ్బాయి పేరు. ఆ అబ్బాయి లాస్ట్ కి తులసినగర్ లో ఫోన్ లో లొకేషన్ పెట్టుకొని మరీ ఎత్తుకుంటూ వచ్చాడండి అబ్బాయి. వాళ్ళ అమ్మ ఎప్పుడో వచ్చారంట. లాస్ట్ సండే వాళ్ళ అమ్మ వచ్చిందంట. అరే ఇక్కడ సీనుకుంట ప్రార్థన మందిరం ఉందిరా, చాలా బాగా చెప్తున్నారా, చాలా బాగుందిరా అని చెప్పారంట. ఇంటికి వెళ్ళి అక్కడెక్కడో మాదాపూర్ లో ఒక సంఘానికి వెళ్ళాడంట. పొర్రపాటున రవ్వంతా కూడా నచ్చలేదు నాకు, ఏమాత్రం నాకు మనసుకి మైండ్కి ఎక్కలేదు అని చెప్పేసి అయిపోయిన తర్వాత వచ్చిండు, మోగరించిండు. అమ్మా నేను చాలా బాగా అనిపించింది, నాకు వాక్యం చాలా అర్థమైంది, నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పి ఇంకా ఇంతమంది సంఘంలోకి నాకు ఎక్కడ పోతానమ్మా, వీడికే వస్తానమ్మా అని చెప్పాడు. స్తోత్రం. ఫాస్టింగ్ ప్రేయర్ కు ఫలితం వస్తుందా లేదా చెప్పండి. అనేక ఆత్మ అమ్మా ఇక్కడే బాప్తీసం తీసుకుంటానమ్మా, నేను ఇంకెక్కడికి వెళ్ళను, నేను గట్టే రక్షణ పొందితే ఈ సంఘంలోనే రక్షణ పొందుతాను. ఆ బిడ్డ ఆ సంతోషము ముఖములో కనబడింది. ఎంత చక్కగా నవ్వుకుంటూ ఎంత చక్కగా మాట్లాడారంటే యవ్వనస్తుడండి, మంచి యవన కాలంలో ఉన్నాడు. ఇంకా వివాహం అవ్వలేదు, రేపో మాపో అవ్వడానికి సిద్ధంగా ఉంది. మేనకోడల్ని పెళ్లి చేసుకుంటారని వాళ్ళు మాట్లాడుకొని పెట్టుకున్నారంటే ఇంకా పెళ్లి అవ్వలేదు. రక్షణ ఇక్కడే మన సంఘంలోనే రక్షణ తీసుకోవాలని ఇష్టపడుతున్నాను అమ్మా. చాలా బాగా అనిపించింది. అటుపోయిన వాళ్ళు మా తల్లి వస్తే బాగా నచ్చి ఇంటికి వచ్చి చెప్పారు, అరే వెళ్ళురా, ఇక్కడే వెళ్ళురా అని చెప్పి. అంటే ఏ మందిరం అంటే మందిరం పేరు లొకేషన్ పెట్టుకొని ఫోన్ లో లొకేషన్ పెట్టుకొని వచ్చారంట. తులసినగర్ లో ఉంటారంట. అమ్మా మనం ఏమి వెళ్ళి పట్టుకరండి, రండి రండి అని పిలవక్కర్లే, మనం ప్రార్థన చేస్తే అనేక దేవుడు నడిపిస్తాం. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్ లో అనేక ఆత్మల రక్షణ కొరకే ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. నశించుకోవచ్చిన ఆత్మలు రక్షణ పొందాలి, దేవుని కొరకు బ్రతకాలి, నూతన జనాంగం మందిరంలో చేర్చబడాలని చేస్తున్న ప్రార్థనకు ప్రతి వారం నూతన ప్రజలు వస్తున్నారండి. ప్రతి వారం నూతన ప్రజలు వస్తున్నారు. ఉదయకాలం ఆరాధనలో 3 నూతన బిడ్డలు వచ్చారు, మధ్యాహ్నం 2 నూతన బిడ్డలు వచ్చారు. మీకు అర్థమవుతుందో లేదు, మీ బైబిల్ మీరు సంగపెట్టుకొని పోతున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా, పలకరించారా, మాట్లాడారా? ఏముండదు. నా తిండి ఎప్పుడు వండుకోవాలి, నేను ఎప్పుడు తినాలి, ఎప్పుడు పండాలి, బైబిల్ సంఘంలో చదువుకోవడం, పారిపోవడం, ఇదేముంటాయి మన బ్రతుకు. ఎవరైనా కొత్త మొదలు వచ్చింది చూసారా? కొత్త మొదలు చూసారా? పలకరించారా? పలు ముచ్చాలు ఊడిపోతుందిగా. ఆడవాళ్ళు ఎవరైనా వస్తే ఆడవాళ్ళు పలకరియడం, మగవాళ్ళు వస్తే మగవాళ్ళని పలకరియడం, ఎంత వాళ్ళకి ఎంత ఎంత ఇది ఉంటుందో తెలుసా అండి. ఇక్కడ కుమార్ దగ్గరికి బాబు వెళ్ళి పలకరించి ఫోన్ నెంబర్ ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చాను అది ఇదని అనేవరకు ఆపి అయిపోయాడు. ఎంత సంతోషం అయిపోయాడు. పలకరించడం అండి, మనం ప్రేమ చూపాలి, వచ్చిన వాళ్ళని మనం ఆహ్వానించాలి. వారు అది సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా పలకరిస్తున్నారు, మంచి ప్రేమ చూపుతున్నారని వాళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. అప్పుడే ప్రజలు ఒకరొకరు రావడానికి అవకాశము. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్లో తప్పక మనం నూతన ఆత్మల కొరకు ఏడుస్తున్నాం కనుక అనేక నూతన ఆత్మలు రావాలని వ్యక్తిగతంగాను సంఘంగాను ఏడుస్తున్నాం కనుక
తప్పక దేవుడు అనేక నూతన ప్రజలను తీసుకొస్తా ఉన్నారు. నిజంగా దేవుని కార్యాలు ఈ రోజు దేవుని విడలారా సంఘం అభివృద్ధిలోకి రావాలంటే దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. బయటనే కాదు, మన కుటుంబంలో ఉన్న మన కొడుకులు, మన భర్తలు, మన పిల్లలు వస్తే చాలు నూతన ప్రజలు, వాళ్ళే సంఘము నిండిపోవడానికి. అందుకే యెహోషువ అన్నాడు, మీకు దేవుణ్ణి సేవించడానికి మీకు అభ్యంతరం ఏమంటూ ఉంటే, మనసు ఉంటే రండి, లేదు అంటే మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆ విధంగా చెప్పగల కెపాసిటీలోకి మనం ఏమవ్వాలి? ఎవరైనా ఏమన్నా అన్నా ఏం చెప్పాలి? మీరు వస్తారండి, లేకపోతే లేదు, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాను అని చెప్పే అనుభవంలోకి మనము మార్చివాడు. ఇంకా ఈ ఇద్దరు కొరకు ఏం చేయాలి? ఆ అట్లనే పట్టుకొని మందిరం తీసుకురావాలి. ఏసు రక్తమే జయం. ఆ ఫోటోలో కాదు, అట్లనే పట్టుకొని అట్లనే ఫోటోలో పాపలు పట్టుకున్నాడు. అదే పాపలు ఇప్పుడు నాలుగు పట్టుకోవాలి. ఇట్లా ఫోటో నేను పట్టుకుని నువ్వు పట్టుకున్నావు కదా డాడీ, ఇప్పుడు నేను పట్టుకొని మందిరానికి తీసుకెళ్తారా అని చెప్పి ఏం చేయాలి? పట్టుకొని మందిరానికి తీసుకొని రావాలి. ఇద్దరు మిగిలిపోయారు ఇక్కడ కదా. ఆ ఇద్దరిని కూడా మందిరాలు నడిపిస్తే దేవుని వాగ్దానము పరిపూర్ణమవుతుంది. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు అలా ఉండిపోయారు. వాళ్ళందరూ మందిరానికి రావడం ద్వారా యెహోషువ చెప్పిన వాగ్దానము మన ఇంటిలో కూడా నెరవేర్చబడను గాక. అటు అనుభవంలోకి మనం మార్చబడను కాక. దైవ కార్యాలు మన ఎడల జరిగించబడను కాక. ఇప్పుడు చెప్పండి, ఎవరు బ్రతుకు దినములన్నీ ఎదుట నిలవ చాలదు. మోషేకి తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటాననే వాగ్దానము దేవుడు యెహోషువ ఎడల నెరవేర్చడానికి గల కారణం ఏంటి? నంబర్ 1. నంబర్ 2, దేవుడు మీరు దీవించును గాక. ఈ 3 ముచ్చట మీ గుండెలో ఫలవంతంగా మార్చును గాక. దేవుడి ఆశీర్వాదంతో మనల్ని మన కుటుంబాలు నింపును గాక. అందరూ మొదలుచుకుందామా?